హలో అండి, నేను ఇవాళ చపాతీ చేస్తున్నాను. చపాతీ బఠానీ బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, పిండి కలుపుకుందాం బాగా. నీళ్లు పోసుకుంటా కొంచెం కొంచెం కలుపుకోవాలండి. కొంచెం నూనె కూడా పోసుకున్నానండి. నూనె కూడా బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, పిండి అంతా ఇలా కలుపుకున్నా కదండి. చూసారా, ఇలా ఉండాలండి మెత్తగా. కొంచెం మరీ గట్టిగా కలుపుకోకూడదండి. గట్టిగా కలుపుకుంటే ఏమైందంటే చపాతీలు అట్టలాగా అయిపోతాయండి. గట్టిగా ఇలా మెత్త కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం. 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. బంగాళదుంప కర్రీ చేసుకుందాం. బంగాళదుంప పచ్చి బఠానీలు అండి. పచ్చి బఠానీలు కూడా వేసుకున్నాం. పచ్చి బఠానీలు కొంచెం మొలకలు వచ్చినాయండి. తెచ్చాక కవర్లో పెట్టేశాను, చూసుకోలేదు, అందుకే మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 కలిపి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. వాటర్ పోసేసుకొని 4-5 విజిల్స్ రావాలండి. బంగాళదుంప పచ్చి బఠానీ 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాం. పచ్చి బఠానీ బంగాళదుంప ఉడికింది కదండి. ఇలాగా ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ కోసుకుందాం. బంగాళదుంప గ్రేవీ టమాటా కర్రీకి అండి ఇది. 2 టమాటాలు వేసుకుంటున్నాను. 2 టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. 4 పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకుంటున్నానండి. దీంట్లోనే 4 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం అల్లం ముక్క వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కోసుకున్నామండి. పొట్టు తీసి ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలండి, బాగా సన్నగా. చాలా చపాతీలకు చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కళాయి పెట్టేసుకున్నానండి. నూనె పోసుకుంటున్నానండి. ఒక 50 గ్రాముల దాకా పోసుకోవాలండి. తాలింపు వేసుకోవచ్చండి, ఆవాలు జీలకర్ర. మా పిల్లలు తినరని నేను ఇట్లా ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసానండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి. అటుపక్క ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ పొట్టు తీసుకున్నాం, ఉడకబెట్టుకున్నాం కదా బంగాళదుంప, ఇలా పొట్టు తీసేసుకోవాలండి. ఇలా పొట్టు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కోసుకోవాలండి. కర్రీలోకి వేసాక మళ్ళీ పేస్ట్ లాగా అయిపోయిద్ది, అందుకని ఇంతలా ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అలా మెత్తగా వేయలేదు కదండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కర్రీ అలా వేగుతుంది కదండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. టమాటా పేస్ట్ బాగా వేగాలండి, పచ్చి వాసన మొత్తం పోయేదాకా. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ ఎంత వేగాలి బాగా. టమాటా పేస్ట్ వేగింది కదండి. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చి బఠానీ వేసేసుకున్నాం. బంగాళదుంపతో పాటు పచ్చి బఠానీ ఉడకేసుకున్నానండి. అదే ఉడకబెట్టకుండా పచ్చిగైనా దీంట్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టి వదిలేయచ్చండి, ఇదంతా ఉడికేదాకా. స్పూన్ కారం వేసుకున్నామండి. ఇప్పుడు ధనియాల పిండి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ ఇలా వేసినాయి కదండి. ఇప్పుడు బంగాళదుంపలు, బఠానీలు వేయించి పెట్టుకున్న వాటరే పోసుకున్నామండి. కొంచెం ఒక గ్లాసున్నర వాటర్ పోసానండి. టీ గ్లాసున్నర వాటర్ పోసాను. కర్రీ ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాం. బంగాళదుంపలకు కూడా ఉప్పు, కారం అన్నీ పట్టాలి కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పీల్చేదాకా కర్రీలో మూత పెట్టి వదిలేద్దాం. దగ్గర ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు.
కూర ఇలా చిక్కబడింది కదండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాం. చూసారండి కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, వాసన కూడా చాలా బాగా వస్తుందండి, స్మెల్ కూడా. చూసారండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఇంకొంచెం ఒక 5 నిమిషాల పాటు పెట్టేసుకున్నామండి, ఇంకొంచెం చిక్కబడటం కోసం. చూసారండి మా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగా అయ్యిందండి కూర. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందండి. పెనం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చపాతీలు చేసుకున్నాం. చపాతీ పిండి చూసారండి ఎంత బాగా పొంగింది కూడా అండి. ఇప్పుడు చపాతీ ఉండలు చేసుకుందాం. చపాతీ చేసుకున్నామండి. చపాతీని బాగా అదిమి పెట్టి చపాతీ చేయకూడదండి, లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలి, లేదా పొంగవండి చపాతీలు, గట్టిగా ఉండిపోతాయి. ఇలా అయితే అసలు ఆయిల్ కూడా వేసుకునే పని లేదండి, ఎంత బాగా పొంగుతాయో. ఆ చపాతీ చూడండి ఇప్పుడు ఎంత బాగా పొంగుతాయో. ఒక్కసారి ఎంత చేస్తున్నా షేప్ రాదండి చపాతీకి, అటు ఇటు పోయింది. నాకు చూసారా ఎంత బాగా వస్తుందో. రౌండ్గా చేసుకున్నప్పుడే బాగా చేసుకుంటే మనకు మొత్తం రౌండ్ వస్తుందండి చపాతీ మొత్తం. చూసారండి చపాతీ ఎంత రౌండ్గా చేశానో. ఇప్పుడు ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చూసారండి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం. కర్రీ బాగా అయిందండి. కర్రీ పెనం వేడైందండి. చపాతీ వేసేసుకున్నాం, తిప్పుకున్నామండి. చూసారా ఇలా పొంగుతుంది చిన్నగా. నేను నూనె పోయకుండా కాలుస్తున్నానండి. అమ్మాయి పొద్దున్నే నూనె తినను అంటది. చూసారా ఎలా పొంగుతుందో చూసారా చపాతీలు. మనం అదిమి పెట్టి చేస్తే పొంగవండి, ఇలా చేస్తూ ఉంటే ఇంకా పొంగుతాయి. ఇంకా పెనం బాగా వేడవ్వాలి. ఇప్పుడు అసలు వేయంగానే పొంగిపోతాయి చపాతీలు. చూసారా నూనె పోయకుండా కాలుస్తున్నానండి. పొద్దున్నే మా అమ్మాయి నూనె పోస్తే తినేదు. చూసారా మా చపాతీ రెడీ అయిపోయింది. చపాతీ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. చూసారా ఇంకో చపాతీ వేసేసుకున్నానండి. తీసేస్తుంటే మడత పడిందండి. మడతంతా పొయ్యిద్దిలేండి పెనం వేడయ్యాక. ఇప్పుడు చపాతీలు కూడా రెడీమేడ్లో దొరుకుతున్నాయండి, తెచ్చుకొని అప్పటికప్పుడు కర్రీ చేసేసుకొని అయినా తినొచ్చు. చూసారా పూరి ఎలా చపాతీ ఎలా పొంగుతుందో చూసారా అండి, పూరిలాగా. చూసారా ఎంత బాగా పొంగుతుందో. చూసారా చపాతీ అలా పొంగితేనే ఉడికినట్టండి. మనం నూనె పోసుకోకుండా అయినా తినేసేయచ్చు. చూసారండి పచ్చి బఠానీ టమాటా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూడటానికి కూడా చాలా బాగుందండి. స్మెల్ అయితే ఎప్పుడెప్పుడు తినేస్తానా అని. చూసారా బౌల్లోకి వేసుకుంటున్నాను. చూసారండి బంగాళదుంప పచ్చి బఠానీ కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఆ చపాతీలు కూడా చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. ఎంత మెత్తగా చేశాను చూసారండి, ఎంత మెత్తగా చేశాను. ఇప్పుడు మా అమ్మాయి తినేసి కాలేజీకి వెళ్ళిద్దండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.